హలో మేమైతే బస్ స్టాప్లో చూస్తున్నాము. వెనకాల బిల్డింగ్ అనిపిస్తుందా, అది స్కై వాక్ బిల్డింగ్. మేము ఇక్కడ నుంచి బోట్ సైట్ సీయింగ్ ఉంది. సడన్గా అయితే మా క్యాబ్ అయితే వచ్చేసింది. ఇదైతే బోల్ట్ అప్లికేషన్లో బుక్ చేసుకున్నాము. ఇక్కడ చూసినా ఇట్లాంటి టెంపుల్స్ చాలా అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి. వీళ్ళ కన్స్ట్రక్షన్, వీళ్ళ ఆర్కిటెక్చర్ అయితే సూపర్ ఉంది, డిఫరెంట్గా కట్టినారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్ ఇది. కోకోనట్ ఐస్ క్రీమ్ అయితే మనము టేస్ట్ అయితే చేద్దాం. మేమైతే ఆర్డర్ ఇచ్చినాము. ఇదైతే ఇట్లా వైబ్రేట్ అవుతుంది. నన్ను చూడండి, కోకోనట్ ఐస్ క్రీమ్ మంచిగా ఉంది. ఫేమస్ అనుకుంటే అందరూ వచ్చి ఫోటో దిగుతున్నారు. మాకు తెలియక మేము డైరెక్ట్ పోయి తినేసినాం. అట్లుంటే మళ్ళీ సరే దాని పక్కనే ఉంది. చూసి ఇక్కడ మిస్ అవుతున్నాం అడ్రస్. పక్కనే 7-Eleven సూపర్ మార్కెట్ అయితే ఉంది, కన్ఫ్యూజ్ కాకండి. ఈ బోట్ రైడ్ అయితే తీసుకున్నాము. 150 బాట్స్ పర్ హెడ్. ఇదే బెటరు. ఈ బోట్ సైట్ సీయింగ్ అయితే పోతున్నాం మనము. చూపిస్తా, ఇదే రీజనబుల్. ఆన్లైన్లో అయితే 1600 బాట్స్, 1800, 2000 బాట్స్ అట్లా పోతూనే ఉంది. ఇక్కడ లైవ్లో వచ్చి తీసుకుంటే బెటర్. 150 బాట్స్కి వస్తుంది. ఒక బోట్స్ అన్లిమిటెడ్ ఎక్కి దిగవచ్చు. అన్ని ప్లేస్లు ఉన్నాయి, చూపిస్తాను. మేము మెయిన్ ఈ బోట్ రైడ్ ఎందుకు చూస్ చేసినామంటే, బ్యాంకాక్లో మెయిన్ అట్రాక్షన్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ చూడవచ్చు ఒకటేసారి. ఆల్మోస్ట్ 10 నుంచి 14 స్టాప్స్ అయితే ఉన్నాయి. ఒక దాంట్లో మ్యూజియం ఉంది, ఇంకో దాంట్లోనేమో చైనా టౌన్ మొత్తం షాపింగ్ చేయవచ్చు, ఇంకో దాంట్లో ఐకానిజం పెద్ద మాల్, అది అందులో షాపింగ్ చేయవచ్చు. మళ్ళీ వాటరన్ టెంపుల్, మళ్ళీ అట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా మస్తు ఉన్నాయి. ఇక మీకు నచ్చితే దిగొచ్చు, చూడవచ్చు, మళ్ళీ బోట్ ఎక్కొచ్చు. మనకైతే 24 hours ఈ పాస్ అయితే వ్యాలిడ్ ఉంటుంది, అన్లిమిటెడ్ టైమ్స్. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉండొచ్చు, మంచిగా చూడవచ్చు. మంచి టైం ఇదే. నైట్ లైఫ్ కూడా బాగుంటుంది. మళ్ళీ కాసోన్ రోడ్ కూడా ఎక్కొచ్చు. డే పాస్ బాగుంది. ఇదైతే ట్రై చేయవచ్చు మంచిగా. మంచి బోట్ లైఫ్ అయితే ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. మంచి తక్కువ రీజనబుల్ ఉంది. మీకు ఒక డే ఉంది అంటే ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు. మేమైతే హాఫ్ డే అయితే ప్లాన్ చేసుకున్నాం. ఇదైతే ఇక ఇదొక స్టాపు. ఆ విజువల్స్ అయితే స్టన్నింగ్ అంటే స్టన్నింగ్ ఉంది. మేమైతే లైవ్లో చూస్తే ఆ క్రేజీ అనిపిస్తుంది. మంచి గాలి, చల్లగా, హైలైట్ ఉంది, మస్తు అనిపిస్తుంది. ఇక్కడ పక్కా రండి. ఒకవేళ టైం ఉంటే రండి. అంటే మెయిన్ షాపింగ్ చేయాలంటే, ఒకవేళ మంచి చూడాలంటే రావచ్చు. ఇక అది మీ ఇష్టము. మనమైతే ఈ స్టాప్ దిగుతున్నాం, వాటరన్. ఇంతకుముందుకు అయితే 100 ఉన్నా కూడా ఇప్పుడైతే 200 per person. ఇక చూద్దాం. కాంప్లిమెంటరీ అయితే వాటర్ అయితే ఇచ్చినారు. ఇదే టెంపుల్, వాటరన్ టెంపుల్. మనమైతే లోపలికి అయితే పోదాం. ఇదే వాటరన్ టెంపుల్. ఆర్కిటెక్చర్ అయితే హైలైట్ చేసిరా. సేమ్ మన ఇంటికా టెంపుల్స్ లానే ఉన్నాయి, కొంచెం డిఫరెంట్గా చేసారు వీళ్ళంతే. టెంపుల్ సీన్స్ చాలామంది అయితే ఇట్లా ట్రెడిషనల్ వేరే మంచిగా చేసుకుంటారు. ఎక్కువ టెంపుల్స్ అయితే ఉన్నాయి థాయిలాండ్లో అయితే. ఇట్లా లోపలికి అయితే పోదాం. వీళ్ళైతే ట్రెడిషనల్ థాయ్ డ్రెస్ అయితే వేసుకున్నారు. నేను టెంపుల్ లోపలికి పోదామని చూస్తున్నా, చాలా ట్రై చేస్తున్నా అప్పటి నుంచి. నాకు టెంపుల్ దొరకలేరు. నేను వీళ్ళని చూడడానికి వచ్చినట్టు అనిపిస్తుంది టికెట్ పెట్టుకొని. ఈ టెంపుల్ గోపురం అయితే ఇట్లుంది. ఇది ఎంట్రన్స్ లాగా ఉంది, కానీ ఎవరు పబ్లిక్ అయితే లోపలికి పోతలేరు. నేను వెయిట్ చేస్తున్నా. వీళ్ళేంటి ఇంతమంది ఉన్నారు, మొత్తం ఎక్కడ చూసినా వీళ్ళే. ట్రెడిషనల్ వేర్. నేను అప్పటి నుంచి ఇక్కడికనే తిరుగుతున్నా. టెంపుల్ అన్నారు, టెంపుల్ ఎంట్రన్స్ ఏమో అనిపిస్తలేమో. వీళ్ళేమో ఇట్లా ఫొటోస్ అన్నీ దిగుతున్నారు చాలామంది. ఎవరైనా అడుగురమ్మన్నా కానీ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, నాకేమో తాయి రాదు. చూద్దాం. కనిపిస్తుందా? స్టెప్స్ కూడా అలాగే ఉన్నాయి. టెంపుల్కి వచ్చినట్లే, నాకైతే వేరే చూడడానికి వచ్చినట్టుంది. కానీ ఏక్ సేక్ ఉన్నారు అందరూ.
కానీ టెంపుల్ బాగానే ఉంది కదా. నేను ట్రెడిషనల్ వేర్ వేసుకుని బాగుంది కదా. ఈ పిల్ల మస్తు హుషారు ఉంది. ఆమె నన్ను చూస్తుంది, నేను సడన్గా ఆమెను చూసిన. అప్పుడు నాకు తెలిసిపోయింది ఈ పిల్ల నన్నే చూస్తుందని. చాలా హుషారు ఉంది. లైఫ్ ఇసామనిపిస్తుంది. కానీ ఎందుకు లేదు, మనం చూడడానికి వచ్చినాము, చూసి వెళ్ళిపోవాము, ఎందుకు లొల్లి మనకి. ఈ బోట్ రైడ్లో వచ్చేసి ఇంకోటి స్లీపింగ్ బుద్ధా టెంపుల్ ఉంది. ఇది ఇంకో టెంపుల్, జస్ట్ కూర్చుంటున్నట. మనమైతే చూద్దాం లోపలికి పోయి. అది చాలా బరువు ఉంది టెంపుల్ బయట. ఇది లోపల అయితే బుద్ధ టెంపుల్ ఉంది. వీళ్ళు బుద్ధిజం చెందిన మాంక్స్ అంటారు వీళ్ళని. చూస్తే మంచి ఏసీ ఉంది. గ్రాండ్ ప్యాలెస్ నెక్స్ట్ స్టాప్. ఇక్కడైతే మహాత్మా గాంధీ స్టాచ్యూ అయితే ఉంది సేమ్ అలానే. ఇక మనమైతే కనిపిస్తలే మనకి, ఇక అక్కడికి పోతే కనిపిస్తుంది కానీ మనమైతే ఇగ్నోర్ చేస్తాం. ఫ్రూట్స్ అయితే ఫ్రెష్ ఉన్నాయి. మ్యాంగో ఒకటి తీసుకున్నాం, వాటర్ మెలన్ 150 బాట్స్. గ్రాండ్ ప్యాలెస్ ప్లేస్ ఇది. గ్రాండ్ ప్యాలెస్ అంతా ప్లేసు. ఇక్కడ టుక్ టుక్స్ ఉన్నాయి, కనిపిస్తుందా? అదే మెయిన్ ఎంట్రన్స్. అది పోవాము మనము. మొత్తం టూరిస్ట్ పోలీస్ వాళ్ళు చాలా మంది అయితే కనిపిస్తున్నారు. అయితే నిన్న కూడా నానా ప్లాజా దగ్గర ఉండే. 105కి డైల్ చేయాలి ఏమైనా ఎమర్జెన్సీ ఏమైనా అవసరం ఉంటే. అలాంటివి ఏం లేవు, మంచిగా ఉంది. ఈ బస్ వచ్చేసి రామోజీ ఫిల్మ్ సిటీలో బస్సెస్ లాగా ఉన్నాయి. ఇక టూరిస్ట్ బస్ అని కూడా. ఓకే. For flame, show in the room. For souvenir. Buddha. Okay. Buddha thing. అయితే 3:30 వరకే ఉంది టెంపుల్. అయితే ఇది క్లోజ్ ఉంది. ఇక మనమైతే బయట నుంచి చూసి వెళ్ళిపోయాము. జస్ట్ జ్యూస్ తాగే వరకు హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోయింది మాకు. మా స్టార్టింగ్ స్టాప్ అండ్ ఎండింగ్ స్టాప్ ఇక్కడ నుంచే. ఇక్కడ నుంచి కర్సన్ రోడ్ వెళ్దాము. అక్కడ మంచి లైఫ్, నైట్ లైఫ్ బాగుంటుందా అక్కడ చూద్దాం. వండర్ఫుల్ రైడ్ అయితే ఇది, టూరిజం వాళ్ళకే ఉంది. ఇక్కడ నుంచి మేమైతే వాకబుల్ డిస్టెన్సే, జస్ట్ 900 మీటర్స్ అయితే ఉంది. మేమైతే కాసన్ రోడ్ ఉంటున్నాం. మొత్తం గ్రాఫిటీ ఉంది. చాలామంది యూట్యూబర్స్ చెప్పారు మస్ట్ విజిట్ అని, అట్లానే వచ్చినుండే. టైం వచ్చేసి 4:45. ఇక్కడ నైట్ లైఫ్ అయితే సూపర్ ఉంటుంది అన్నారు. ఇక చూద్దాం. మసాజ్ చేసుకొని ఫుడ్ అయితే తిందాం. ఈ ప్రైస్ అనిపిస్తుందా? మసాజ్ చేసుకున్నా, మంచిగా అనిపించింది. సూపర్ చేసారు. లాంజ్ సూపర్ ఉంది. ఇక మస్తు ఉన్నాయి అన్ని హోటల్స్, రెస్టారెంట్స్. బాగుంది. ఇక నైట్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అయితే ఇండియన్ ఫుడ్ అయితే ఉంది, ఏదైనా తినేసి వెళ్దాము. థాయిలాండ్లో అయితే ఇండియన్ రెస్టారెంట్స్ ఒక్కొక్కళ్ళు ఒక థీమ్ మెయింటైన్ చేస్తుండ్రు. ఇక్కడ మ్యూజిషియన్స్ మళ్ళీ ఒక ప్లేస్లో వేరేలాగా మెయింటైన్ చేస్తారు. చూడడానికి అట్లా అనిపించినా కానీ టేస్ట్ అయితే మంచిగా ఉంది. మనకైతే టాయిలెట్ అయితే ఫ్రీ. అవుట్ సైడ్ కంట్రీ అయితే 20 బాట్స్ అంట. టేస్ట్ బాగానే ఉంది, రీజనబుల్ ప్రైస్. వెనకాల బ్లాక్ పాయింట్ కనిపిస్తుందా? అది చాలా ఫేమస్ థాయిలాండ్లో. ఇక తీసుకుందాం అనుకుంటున్నా. మొన్న ఎంబీకే మాల్ పోయినా కానీ తీసుకోలే. ఇక ఇక్కడ తీసుకున్నాము. మళ్ళీ మెమరీస్ లాగా ఉంటాయి కదా, అట్లా తీసుకుంటున్నా. మొత్తం కాన్సన్ రోడ్. నైట్ లైఫ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక బాడీ బిల్డర్స్ అంటారా బాబు. ఇక్కడైతే షాపింగ్ చేసుకోవచ్చు ఇంటికి ఏమైనా తీసుకోవాలనుకుంటే. బయట వచ్చింది ఇదేనా? ముందు చూసాలా? రూమ్కి అయితే వెళ్దాము. ఇక మళ్ళీ బ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తా. సీ యూ. నాకు వరల్డ్ నెంబర్ 1 ఏమైనా ఉంటే చేయాలి, చూడాలి అనిపిస్తుంది. నా డ్రీమ్ ప్లేస్కి అయితే వెళ్దాము. రూమ్ పోయినాక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ వెళ్ళిపోయాము అక్కడికి. అక్కడికి పోయినాక చూపిస్తాయి ఏందో కథ. 1 time
థ్యాంక్ యూ. ఇదైతే ఒరిజినల్ రెడ్ బుల్. నేనైతే టేస్ట్ చేసిన మంచిగా ఉంది. ఇట్లాంటివి ఉంది, మళ్ళీ ఇంకో వెరైటీ కూడా ఉంది. బ్యాంకాక్లో ఇదే మెయిన్ టుక్. మీరైతే పక్కా బార్గెన్ చేయండి. మేమైతే టాయిలో మాట్లాడాము, అందుకని మాకైతే 100 బాట్స్ ఛార్జ్ చేసినారు. చాలా రీజనబుల్ అయితే మాకైతే. ఇదైతే వరల్డ్ లార్జెస్ట్ అడల్ట్ ప్లే గ్రౌండ్. లోపల మొబైల్ అయితే అలౌ లేదు. ఇన్ డీటెయిల్ అయితే నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. లోపలికి బయటకి అయితే వచ్చేసిన. సూపర్ అనిపించింది. ప్లస్ ఎదురుగా ఉంది అల్యూషన్ రెస్టారెంట్. సూపర్ టేస్ట్ అయితే ఉంది. రేపైతే మా ఫ్లైట్ ఉంది. మిస్సింగ్ థాయిలాండ్. మంచిగా ఉంది లైఫ్ ఇక్కడ. సబ్స్క్రైబ్ చేయండి. బ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నా.